కార్యక్రమానికి అధ్యక్షులు సోదరులు సుధాకర్ బాబు గారు, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పార్టీలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, మాజీ శాసనసభ్యులు, మాజీ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు, ప్రస్తుత లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులు, అలాగే పార్టీలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి నాయకులు, ముఖ్యంగా పార్టీ అధ్యక్షులు ఆదేశం మేరకు ఈ మంచి కార్యక్రమాన్ని సుధాకర్ బాబు గారు, కనకారావు గారి ఇద్దరి నేతృత్వంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. కాలాచిత్రం కూడా అయిపోయింది. చివరికి సుధాకర్ బాబు గారు మేరుగు నాగార్జున, సురేష్ అన్న ఇద్దరు లాస్ట్లో మాట్లాడతారని మాకు కళ్ళు వేశాడు. తప్పకుండా చాలా ఆనందంగా ఉంది. ఎంతసేపు అయినా ఎంత టైం అయినా నా దళిత సోదరుల మధ్యన కూర్చొని ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ముదాఫని కూడా నేను తెలియపరుస్తా ఉన్నాను. అయితే నాకు ఇచ్చిన అంశం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలతో పాటు ప్రస్తుత ప్రభుత్వంలో వీటన్నిటి మీద వారు తీసుకున్న చర్యలు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దళిత సంక్షేమానికి, అభివృద్ధికి ఎలాంటి పెద్దపీట వేశారు, అప్పుడు దళితుల స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది చాలా క్లిష్టమైనటువంటి అంశం. ఎందుకంటే ఈ అంశం మీద అందరూ మాట్లాడారు. ఆర్థికంగా ఎంత బలపడ్డారు, సామాజికంగా ఇప్పుడు ఎంత వెనుకబడి ఉన్నాము, అలాగే ఈ రాష్ట్రంలో దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు అప్పుడే విధంగా ఉన్నాయి, ఇప్పుడే విధంగా ఉన్నాయి అనేది చెప్పిన విషయాలు మరలా మేము చెప్పాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అయినా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ స్ఫూర్తుల ద్వారా భారతదేశ వ్యవస్థలోనే అనేక మంది అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి తీరు చూశాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా మంది ముఖ్యమంత్రులు చూశాం, చాలా మంది పరిపాలించిన తీరు చూశాం. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూశాం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశాం, చంద్రబాబు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చూస్తా ఉన్నాం, ఈరోజు చూస్తా ఉన్నాం. దళితుల స్థితిగతుల మీద మాట్లాడటం అంటే డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలనే ఈ దేశంలో శరణ్యం, ఈ దేశ రాజకీయ వ్యవస్థలో ఒక నాంది, ఒక దిక్సూచిగా పనిచేశాడు. ఆయన తర్వాత ఆయన కుమారుడే దళిత సంక్షేమానికి పెద్ద పీట వేశాడు, దళితుల అభివృద్ధిని ఆకాంక్షించాడు, దళితుల స్థితిగతులు మార్చాడు, దళితుల గుడి మీద చేసుకునే విధంగా పరిపాలన చేశాడని చెప్పడానికి గర్విస్తాము. నేను రాష్ట్ర మంత్రిగా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి పరిపాలన దగ్గరగా ఉన్నాం. మేమందరినీ దళితుల గురించి మాట్లాడేటప్పుడు, దళిత విషయాలు చర్చించేటప్పుడు అన్న మనవాళ్ళన్నా, అన్న మనవాళ్ళకి ఇంకా చెయ్యాలన్నా అని చెప్పే ముఖ్యమంత్రిని ఈ చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బడ్జెట్ ఇస్తా ఉంటే ప్లాన్ బడ్జెట్లోనే దళిత సంక్షేమానికి పెద్దపీట వేసేవాడు, నాన్ ప్లాన్లో వేసేవాడు కాదు. దళిత సంక్షేమానికి జగన్మోహన్ రెడ్డి గారు దరిదాపు 70,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా దళితులకు ఇచ్చినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో లేదు, దేశ చరిత్రలో ఎక్కడ లేదు. ఆ 70,000 కోట్లు దళితులకు ఖర్చు చేస్తే 2,10,00,000 మంది దళితులకు సహాయం చేయడం చెప్పడానికి గర్విస్తా ఉన్నాం. చాలా మంది చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో స్కీములు తీసేసరి. అయా స్కీములు తీరా పేదవాడి పేదవాడి కుటుంబం ఇంటికి అడగకుండా డబ్బులు పెట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మా వాటా అగ్రతాంబూలాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అవి చెప్పాలని, అవి చూసినటువంటి వారిగా, అవి తిన్నటువంటి వారిగా, అవి అనుభవించినటువంటి వారిగా ఈరోజు ఈ ఖండాలు వేసుకొని ఈ విధంగా ఇక్కడ కూర్చున్నారంటే రాష్ట్రం అంతా గర్విస్తా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద అంత పట్టు వచ్చిందని తెలియపరుస్తా ఉన్నాం. ఈరోజు ఒక ప్రక్క పేదవారి స్థితిగతులు మెరుగుపడి చెప్పడానికి విద్యారామ విధానాది విద్వంచన పరిశ్రమం నైవంచాచారాలకు ప్రసవేదన అన్నారు. విద్యలోని మాధుర్యం చదువుకునే వాడికి తెలుస్తుంది.
కష్ట సాధ్యమైన ప్రసవేదన తల్లికి తెలుస్తుంది. విద్యార్థి మాదిరిగా తెలిసిన రాజశేఖర రెడ్డి గారి కుమారుడికే ఈ రాష్ట్రంలో పేదవారి పిల్లలకు చదవాలని, పేదవారి కూలికి వెళ్ళేవాడి పిల్లల ఫీజుల కోసం ఎక్కడ ఆలోచించకుండా అమ్మఒడి పెట్టాడే, తల్లి అకౌంట్లో వేసాడే, విద్యా దీవెన పెట్టాడే, వసతి దీవెన పెట్టాడే, కోట్ల రూపాయలు వెచ్చించి సామాజికంగా ఈ కులాల పిల్లల యొక్క చదువు ఉంటే ఇంకే అవసరం లేదని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన ఇంప్లిమెంట్ చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎక్కడుందో చదువు, పేదవారి పిల్లవాడికి ఇంగ్లీష్ విద్య ఎక్కడుంది? నాడు నేడు స్కూల్ పెడితే బ్రహ్మాండంగా మంచి డ్రెస్సులు వేసుకొని వెళ్ళి కూర్చుని మా పిల్లలు చదువుకునేటువంటి పరిస్థితి చూసాం. ఈరోజు ఎక్కడున్నాయి అడుగుతా ఉన్నాం, అవి పోయినాయి. ఆరోగ్యానికి సంబంధించి కోట్లు ఖర్చు పెట్టి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పేరుతో ఆరోగ్యశ్రీ పెడితే పేదవారిని దేశంలోనే ఎక్కడైనా ఏ హాస్పిటల్ అయినా చూపించుకొని చివరికి నయం చేసుకుని ఖర్చులకు డబ్బులు ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అది తెలీదా? ఈరోజు అవి జరుగుతూ ఉన్నాయా? ఇక దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు పోతాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో దళితులు గుండె మీద చెయ్యేసుకున్నట్టు బ్రతికారు. ఇరంగా ఎక్కడన్నా అనుకోకుండా ఇన్సిడెంట్ జరుగుతూ ఉండదు. వెంటనే రియాక్ట్ అయి స్పందించి హోమ్ మినిస్టర్ మన తల్లిని మన చెల్లెల్ని పెట్టి భరోసా కల్పించాడు. మీకు తెలుసా ఎస్సీ అట్రాసిటీ చట్టం చంద్రబాబు నాయుడు గారి టైంలో షార్ట్ షీట్ వేయాలంటే 300 రోజుల తర్వాత షార్ట్ షీట్ వేసిన చరిత్ర మేము చూసాం. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో షార్ట్ షీట్ 80 రోజుల లోపు షార్ట్ షీట్ వేసినటువంటి కోకోలు ఉన్నాయి. ఇలాంటి పరిపాలన చేశాడు, చట్టాలు అపహాస్యం చేశాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన విధానాన్ని నీరు గార్చినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం ఈరోజు నడుస్తలేదా అని అడుగుతా ఉన్నాము. ఎక్కడ దాడులు? ఎక్కడ? శ్రీకాకుళం జిల్లా దగ్గర చూసుకుంటే చిత్తూరు దాకా శ్రీకాకుళం జిల్లాలో జరిగినటువంటి దాడులు చూసాము. వెళ్ళాం. ఒక మహిళ, అత్యాధికురాలైనటువంటి దళిత మహిళను కాలుతో తగ్గితే చచ్చనాయుడు ఈ రోజుకి కేసు లేదు. ఒక మహిళ మీ యొక్క కోన రవికుమార్ ఒక ప్రిన్సిపల్ మీద అఘాయిత్యం చేస్తే కేసు లేదు. విజయనగరం జిల్లాలో దళితుల భూములు లాక్కుంటే కేసులు లేవు. విశాఖ జిల్లాలో వివస్త్రణ చేస్తే మహిళలకు కేసులు లేవు. గోదావరి జిల్లాలో అన్టచబిలిటీ వేటాడలు చేస్తూ ఉంటే మీ ఉప ముఖ్యమంత్రి ఊళ్ళో వెలుగేస్తే కేసులు లేవు. కృష్ణా జిల్లాలో అయితే చెప్పనవసరం, పోలీస్ స్టేషన్ మీద దళితులుంటే దాడి చేసి కేసులు పెట్టేటువంటి పరిస్థితి చూసాం. గుంటూరు జిల్లాలో చూస్తున్నాం. నర్సరావుపేటలో సాల్మని బహిరంగంగా చంపితే నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ వెళ్ళి మేమంతా కలిసి వచ్చాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మేరకు హ్యూమన్ రైట్స్ కమిషన్ కలిసాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రకాశం జిల్లాలో దాడులు, చిత్తూరు జిల్లాలో దాడులు, స్వయాన్ని నియోజకవర్గంలో దళితులు వెలివేసినటువంటి పరిస్థితి. ఎక్కడ కేసులు ఉన్నాయి? ఎక్కడ సహాయం జరుగుతూ ఉంది? ఎక్కడ పరిపాలన జరుగుతూ ఉంది? చివరికి మా మీదే తిరిగి కేసులు పెట్టి మా వాళ్ళని జైల్లో పెడతా ఉన్నారు. మా నాయకుల మీద, మా ఐపీఎస్ ఆఫీసర్ మీద సంజయ్ చేసిన తప్పేంటని అడుగుతా ఉన్నాం. సునీల్ చేసిన తప్పేంటని అడుగుతా ఉన్నాం. జాస్వా చేసిన తప్పేంటని అడుగుతా ఉన్నాం. విజయరావు చేసిన తప్పేంటని అడుగుతా ఉన్నాం. ఏ ఐపీఎస్ ఆఫీసర్ లేని విధంగా గర్వంగా నా వాళ్ళు పనిచేస్తే నువ్వు కేసులు పెడతావు, ప్రక్కన పెడతావు, భయప్రాంతులు చేస్తావు. ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ అయినా నీ యొక్క క్యాబినెట్, నీ యొక్క పోర్ట్ఫోలియో, నీ కిచెన్ క్యాబినెట్ లో మా వాళ్ళు ఎవరన్నా ఒక్క వ్యక్తిని నా దగ్గర తీస్తా ఉన్నావా? ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ అయినా నీ దగ్గర ఉన్నాడా? లేరే. భయంగా బ్రతికే పరిస్థితి ఈరోజు తీసుకుని వస్తా ఉన్నారు. ఎక్కడ ప్రజాస్వామ్యం ఉంది? ఎక్కడ రాజ్యాంగ వ్యవస్థ నడుస్తూ ఉంది? నేను ఒకటి చెప్తా ఉన్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశ చరిత్రలో రాజ్యాంగాన్ని ప్రసాదిస్తే ఆ రాజ్యాంగ విలువలతో ఈరోజు పరిపాలన జరుగుతూ ఉన్నాయి. ఎవరయ్యా రెడ్ బుక్ రాజ్యాంగం? నేను ఈ సమావేశం అడుగుతా ఉన్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ వ్యవస్థ, ఆ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారే, మీ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి దానిని మీరు రాసే దాంట్లో ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేయవలసిన నాకు చెప్తా ఉన్నా. ఎందుకంటే మా హక్కు, రాజ్యాంగ వ్యవస్థను ప్రసాదించింది గర్వించే మా
దేవుడు ఇచ్చినటువంటి ఆ వరప్రసాదమైన రాజ్యాంగాన్ని మీరు రేపు రాజ్యాంగం అనేది రాయటం అనేది శుద్ధ తప్పు అని కూడా తెలియపరుస్తా ఉన్నాం. ఇకపోతే